చేతులు ఎత్తమంటే అందరూ ఒక్క మాటకి ఎత్తి దాని తర్వాత దించేస్తున్నారు. అంత అలసటనా? మా హైదరాబాద్ లో అయితే, లార్డ్స్ చర్చ్ లో అయితే మేము దింపమన్నా దింపరండి. మేము దింపిన వారు ఎత్తి పెట్టే ఉంటారు. ఆ రోజు మోషేకి దేవుడు ఏమంటాడు? నీ చెయ్యి ఎత్తిపెట్టు. నీ చెయ్యి ఎత్తిపెట్టినంత వరకు నువ్వేం చూస్తావు? ఏం చూస్తావన్నారండి? జయము. ఎప్పుడైతే ఆయన చెయ్యి బరువెక్కి దించాడో అప్పుడు ఏం చూశాడు? అపజయం చూశాడు. అప్పుడు ఇంకా ఆయన చెయ్యి అంతసేపు ఎత్తి పట్టలేక వాళ్ళు ఏం చేస్తారు? పక్కనున్న ఇద్దరు ఆయన చేతులు ఎత్తిపెట్టి కింద రాళ్ళను పెట్టి ఆ సపోర్ట్ కోసం, ఎందుకంటే ఆయన చెయ్యి ఎత్తి పెట్టేంత వరకు నీకు జయము అని దేవుడు చెప్పాడు. ఎందుకు దేవుడు చెయ్యి ఎత్తకపోతే జయం ఇవ్వడా? మరి దేవుని పద్ధతులు మనకు అర్థం కాదండి. అర్థమవుతుందా? కొన్నిసార్లు అర్థం కాదు. నువ్వు ఎన్నిసార్లు బండకేసి కొడతావు అన్నిసార్లు నీకు జయము అని ఎలీషా రాజుతో చెప్తాడు. ఎందుకు కొట్టకపోతే దేవుడు ఇవ్వడా? ఈరోజు మన ప్రశ్నలు కదా. నేను చేయకపోతే ఏమవుతుంది? నేను మోకరించకపోతే ఏమవుతుంది? నేను నోరెత్తి ఆరాధించకపోతే ఏమవుతుంది? నేను నోరెత్తి ప్రార్థన చేయకపోతే ఏమవుతుంది? దేవుడు చేస్తాడులే, నా మనసు దేవుని తెలుసులే, నా మనసులో నాకు భయభక్తులు ఉందిలే, నేనేం బయట కనపరచనక్కర్లేదు అని అనుకుంటూ ఉంటా. ఈరోజు